ఏం తీసుకున్నారు ప్రశాంత్? వంజరం, డ్రై వంజరం ఓన్లీ 500. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతులు. ఈరోజు మేము కాకినాడ డ్రై ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. ఈ డ్రై ఫిష్ మార్కెట్ ఎక్కడుందంటే జగన్నాథపురం ఏటుమొగ్గ అనే ప్లేస్లో ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా డ్రై ఫిష్ని ఇష్టపడని వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఇక్కడ అన్ని రకాల ఎండు చేపలు దొరుకుతాయి, దాంతోపాటు ధర కూడా చాలా తక్కువ. డ్రై ఫిష్ లవర్స్కి మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్ అండి. కాకపోతే మీకు బేరం చేయడం రావాలండి. ఉదాహరణకి ఒక చేప 100 రూపాయలు ఉంటే వాళ్ళు 300 చెప్తారు. అది దృష్టిలో పెట్టుకుని మీరు బేరం చేయండి. ఈ మార్కెట్ జగన్నాథపురం మెయిన్ రోడ్ దగ్గర ఉండేదండి. ఈ మార్కెట్ని ఏటిమొగ్గకి షిఫ్ట్ చేశారు. ఇలా షిఫ్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ మార్కెట్ వారానికి గురువారం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. గురువారం రోజు తెల్లరగట్ల 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హోల్సేల్ మార్కెట్ జరుగుతుంది. అలానే రీటైల్ మార్కెట్ వచ్చి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అలానే వీళ్ళ దగ్గర ఉప్పు చేపతో పాటు ఆర్చిన్ చేపలు, అలానే చప్పటి చేపలు కూడా దొరుకుతాయి. మామూలు ఉప్పు చేపల కంటే ఆర్చిన్ చేపలు, చప్పటి చేపలు రుచి ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండు చేపలను వీళ్ళు ఎలా తయారు చేస్తారంటే ఉప్పులో కొద్ది రోజుల పాటు ఉంచి ఎండలో ఎండబెడతారు. అలా పూర్తిగా ఎండిన తర్వాత వాటిని అమ్మకానికి తీసుకొస్తారు. ఇక్కడున్న వీళ్ళకి మాత్రం జీవనాధారం ఇదే. ఆర్చిన చేపలంటే చేపల్ని మంట పైన పెట్టి ఆరుస్తారు. వీటితో పాటు చప్పటి చేపలని చెప్పాను కదా. చప్పటి చేపలంటే సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికేటటువంటి చేపల్ని బోట్ల పైన ఎండబెట్టి తీసుకొస్తారు చూడండి, వాటిని చప్పటి చేపలు అంటారు. నేను మార్కెట్కి వస్తా. సరే, వెళ్దాం. కానీ వచ్చిన వాళ్ళందరూ జగన్నాథపురం అని చెప్పి అక్కడ అవుతున్నారు. ఆ బ్రిడ్జ్ దగ్గర 3 సంవత్సరాలు అయింది, కానీ తెలియక అక్కడ ఆగిపోతున్నారు అనుకోండి. ఇది కూడా వంజరం ఫిష్ అనుకుంటా ప్రశాంతి. ఇది బాగా ఎండింది, డ్రై అయింది, బాగా ఎండింది. వంజరమే అంట. ఇది అయితే ఎలాగిస్తున్నారమ్మా? పీసు లెక్కన ఇస్తారా? ఇవి చేపల లెక్కన అమ్ముతారు. ఎంత ఇస్తున్నారు చేప? 800. అదే ఏం చేపలమ్మా ఇవి? ఇవి ఎలా ఇస్తున్నారమ్మా? ఇవి ప్లేట్ లెక్కన ఇస్తారు కదా. ఎంత ప్లేట్ ఇది? ఏం చేపలమ్మా ఇవి? ఈ వంజరాలు. ఇవి కూడా కట్ట చేపలే. ఇది పెద్ద వంజరం. పెద్ద చావడ్లు మెత్త మెత్తగా ఉన్నాయి కదమ్మా. మెత్తగానే ఉంది. కానీ మేము 3 రోజుల దాకా ఇంటికి చేరుకోము. అప్పుడు దాకా ఈ ప్యాక్ చేస్తుంటే అంటే మీకు ఆడినట్టు అనిపిస్తుంది. ఈ పెద్ద సావడలు అంటారు వీటిని. ఎలా కిలో పడతాయమ్మా? జత ఎంత? జత 300 చెప్తున్నారు. ఇది పెద్ద వంజరం అయితే 1000 రూపాయలు. పండుగొప్ప 1200 చెప్తాను. ఇంకా ఆల్రెడీ పాకుతుంది అందులో. ఇందక్కడ ఆర్చిన చేపలని చెప్పాం కదండి. ఈ రొయ్యలు కూడా అలా ఆర్చినటువంటివే. ఈ ఆర్చిన ఎండు రొయ్యల ధర వచ్చి ప్లేట్ 300 రూపాయలు. ఇలా ఆర్చినటువంటి వాటితో కూర వండితే కూర మంచి రుచి వస్తుంది. అలానే ఈ నెత్తళ్ళ ప్లేట్ ధర వచ్చి 150 రూపాయలు చెప్తున్నారు. మనకి బయట మార్కెట్లో అమ్మేటట్టు కిలో లెక్కన అమ్మరండి. ఇట్లా ప్లేట్ లెక్కన కానీ జతల లెక్కన కానీ ఇక్కడ అమ్ముతారు వీటిని. వీళ్ళు అమ్మే చేపలు కానీ రొయ్యలు కానీ సైజు బట్టి రేటు ఉంటాయి.
చిన్నవి అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటాయి, పెద్దవి అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఎండు చేపలు కొనేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం గమనించాలండి. మీరు చేపలు పూర్తిగా ఎండినటువంటివే తీసుకోవాలండి. చేత్తో పట్టుకుని చూసినప్పుడు మీకు తెలుస్తుందండి అది ఎండిందో లేదో. ఏమాత్రం మెత్తగుందో కూడా ఆ చేపను తీసుకోకండి. అలాంటి చేపలు నిలవ ఉండవు, తొందరగా పాడైపోతాయి. అంటే దీని పలంగా 200 అంటున్నారు. మెత్తగా ఉంది కదమ్మా, అదే మొక్కలు తీసుకొడతారు. వస్తాం. వంజరం చేప ఎలా చెప్తున్నారమ్మా రేటు? జత కాదండి, అదే రేట్ ఎలా చెప్తున్నారు? జత అయితే జత 1000 రూపాయలు. జత 1000 రూపాయలు. చూపించండి. బాగుంటుందండి చేప. వెయిట్ కూడా బాగానే ఉంది. పండుగప్పు ఉంది. ఈ రొయ్యలు ఈ కలర్ వేసినాయి అమ్మ, ఇవి ఇలా ఉంది కాదండి, ఆరుస్తారు. కాలుస్తారా? రేటు ఉంటాయండి, రేటు కింద నుంచి మాట్లాడతారు. ఇవి అయితే ఎలా ఇస్తున్నారమ్మా? 600. అడమ్మనా అండి. పూర్తిగా ఎండిని సావిడలు ఏమన్నా ఉన్నాయా? గట్టిగా ఎండిని అట్లా మెత్త వద్దు. కావండి, చావడానికి ముక్కు పోసింది. లేదు. ఇట్లా ఏమంటారు? చప్పిడ్లు అంటారు వీటిని. ఇవి చూడటానికి పూర్తిగా ఎండి బాగున్నాయి కదా, కాకపోతే ఏంటంటే మొత్తం ముళ్ళే కనిపిస్తున్నాయి, మాంసం ఏం కనిపించట్లే కదా. కానీ ఇది కూర వండిన తర్వాత అండి ముళ్ళుతో కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ సావిడలు. దీన్ని కూర వండుకోవడానికి 2 ఉల్లిపాయలు కోసుకుని, అడ్డం కోసం 2 వంకాయలు వేసుకుని, అందులో 4 చేప ముక్కలు వేసుకుని వండుకుని తింటే ఉంటుందండి. చూడండి, అబ్బా దీని రుచే వేరు. కూర మొత్తం భలే రుచి వచ్చేస్తుంది. నా ఫేవరెట్ అయితే ఈ సావిడలేనండి. మీరు ఇలాగే అమ్ముతారు? ఎంతమ్మా ఇవన్నీ కలిపి? ఇట్లా ఒకవేళ మేము కొంటే కనుక ముక్కల కింద కట్ చేసి ఇస్తారా? ఇప్పుడు ఇట్లా నాకు కిలో లెక్కన తూకిస్తారా లేకపోతే ఇలా కుప్ప లెక్కన ఇస్తారా? ఇప్పుడు ఇంత కుప్ప నాకు వద్దు, నేను కొన్ని నేర్చుకుంటాను, దాన్ని బట్టి మీరు రేట్ చెప్తారు. కానీ మా వారైతే ఇందుట్లోంచి బాగా ఎండినటువంటి సావిడాల్ని తీస్తున్నారు. ఈ పెద్దావిడ అలా తీసుకున్న తర్వాత వీటి ధర ఎంతో చెప్తానన్నది. చాలా పేరని చెప్తున్నారు. 200 కాదు, ఎక్కువ అడుగుతున్నా. ఇంకా నేను 150 కావాలి నాకు, కట్ చేసి ఇవ్వాలి. ఈ చేపలు అయితే మాకు 150 రూపాయలకి అయితే ఇచ్చారు. కాకపోతే వీటిని కట్ చేయడానికి ఇంకా అడిషనల్గా 50 రూపాయలు అడిగారు. ఇస్తామన్నాము. వీటితో పాటు ఇంకొక చేప తీసుకున్నామేమో, ఆ చేపను కూడా ఈ 50 రూపాయలని ఆవిడ కట్ చేసి ఇచ్చారు. అమ్మ 150 రూపాయలు ఏమి కాదు. చంచి వేసి లేదు. ఈ పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే తన దగ్గర అన్ని తీసుకుంటున్నారు, మా దగ్గర కూడా చూసి వెళ్ళారు కదా, మా దగ్గర ఎందుకు తీసుకోరని అడుగుతున్నారు. వాళ్ళకైతే నేను చెప్పానండి, అందరి దగ్గర ఎవరి దగ్గర చూసామో ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను తీసుకుంటాను, కాకపోతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం తీసుకుంటానని చెప్పాను. అలానే కూడా వాళ్ళ దగ్గర, ఆ పక్క వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర కూడా తీసుకుందామండి. ఒకరి దగ్గర ఏమో ఎండు రొయ్యలు తీసుకుందాము, ఇంకొకరి దగ్గర ఏమో వంజరం చేప తీసుకుందాము. అలానే వాళ్ళ పక్క ఉన్నటువంటి ఇంకో పెద్దవాడి దగ్గర ఏమో మెత్తడలు తీసుకుందామండి. చూడండి, మేము తీసుకున్నటువంటి సావిడాలు కూర వండిన తర్వాత ఎలా ఉన్నాయో. కూర అయితే మంచి రుచిగా ఉంది. వీటిని కూరలో ఒక 2 అడ్డం వేసుకుని వండుకుంటే చాలు, కూర అయితే మొత్తం దీని ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఒక్క గరిటె కర్రీ వేసుకుని మొత్తం అన్నం అంతా కలుపుని తినేచ్చండి, అంత రుచి ఉంటాయి. ఇంకా ముక్క విషయానికి వస్తే చెప్పనవసరం లేదండి, ముక్క అయితే అబ్బా భలే రుచి అండి. ఈ చప్పిడి సావిడాల్లో లోపల ఉన్నటువంటి ముళ్ళు కారపూస అంత కరకరలాడుతూ ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ముక్కతో పాటు కానీ నమిలి తినేచ్చండి పెద్దోళ్ళు అయితే. ఒకవేళ చిన్నపిల్లలు పెడితే కనుక ముళ్ళు సపరేట్ చేసి పెట్టండి, ఎందుకన్నా మంచిది. నేనైతే ఈ ఉప్పు చేప కూరది మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నా.
దగ్గర చెప్పండి, చూపెట్టండి, వంజనం చూపెట్టండి. ఏం చేపలండి ఇవి? ఇది వంజరంలో వంజరం లాంటిది ఇంకో చేప ఉంటుంది. ఏం చేప అది? వంజరంలో అది కోనానా? చేతి మాతో పాటు మార్కెట్కి వచ్చి తను కూడా చూస్తూ ఉంటాడు కదా, అందుకు తెలుస్తుంది తనకు కూడా. చూడండి, ఈ చేప ఆరింది, ఈ చేప మెత్తగుందని చెప్తున్నాడు మా బాబు కూడా. దీన్ని ఏమంటారు అమ్మ? దీన్ని కోన. ఎలా ఇస్తున్నారు జత? జత 1000 రూపాయలు ఉంది. బాగుందమ్మా. ఉండని అమ్మా. నాకు అయితే మెత్తకుంది, అవి తీసుకోను. ఇదైతే ఎట్లా ఇది ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇది జత జత 1500. అడిగితే కోపమేం రాదు కదా. నాకు ఇది ఒకటి కావాలి, కట్ చేసి ఇవ్వాలి. ఆవిడకి వస్తుందంటే నాకు సంబంధం లేదు, కోస్తానికి అడిషనల్గా తీసుకుంటారు అంతే కదా. ఎంత ఇస్తా అందరు? ఇది 800 కాదు, 350 ఇస్తాను. ఎంత వస్తుందమ్మా? కాదు ఇంకొక 100 రూపాయలు ఇస్తా, ఇంకొక 50 రూపాయలు ఇస్తాను. 400 చేసుకోండి, 400 చేసుకుని ఇవ్వండి. లేదు అది కూడా కోసి ఇవ్వాలి మీరు. మళ్ళీ తర్వాత ఆవిడ చేపలు ఆవిడకి వస్తామ్మా, అట్లా కదా, అందరూ కట్ చేసుకుని ఇస్తాం. మరి అమ్మ ఇది కొయ్యటానికి ఎంత తీసుకుంటావమ్మా? ఎంత తీసుకుంటారు పైసలు? 50 రూపాయలు ఉంటారు. చూడండి, మరి 350 మీకు ఇస్తాను. ఆమెకి నేను కట్ చేసి అన్నాను. 2 కాదు, నీకు ఇది ఒకటి కావాలండి. ఒక 30 రూపాయలు తక్కువ చేసుకోపోయి నువ్వు అన్న రేట్ని 400కి ఇస్తున్నారే మరి? ఇస్తారు కదా. ఈ వంజరం చేపని 400 రూపాయలకి తీసుకున్నాము. ఈ చేపని కూడా కూరండిన తర్వాత చూడండి, ఈ వంజరం చేపకి లోపల ఒకటే ముళ్ళొచ్చి మాంసం అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మార్కెట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా జాలర్లేనండి. వాళ్ళు కూడా ఇలా ఎండు చేపలు తయారు చేసి ఈ మార్కెట్లో కూర్చుని అమ్ముకునే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళు హోల్సేల్గా అమ్మేసి వెళ్తారనమాట. ఒక ఆవిడ తీసుకొచ్చింది ఇక్కడికి రొయ్యల్ని, ఆవిడ దగ్గర వీళ్ళు బేరం చేస్తున్నారు. చూడండి మీరు, పెద్ద రొయ్యల కంటే ఇలా మీడియం సైజు ఉన్న చిన్న రొయ్యలు అయితే చాలా రుచిగా ఉంటాయి. ఎంత బాబా 2000 అంట. 2000 చెప్పండి. వాడు 600 తీసుకో. అది వెయ్యటా నాకు బుర్ర వచ్చేది చెరిగిది. నేను అంటే వర్షం వచ్చేది కదని చేశాను. వాళ్ళకైతే బేరం కుదరలేదు. నేను అడిగితే నన్ను అన్నారు, వాళ్ళకైతే 600 చెప్పాను, మీకైతే కనుక 500కి ఇస్తాను తీసుకోండి అని అంది. నేనైతే 500కి రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలు మేము ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రం చేశామండి. తలా తోక తీసి శుభ్రం చేసిన తర్వాత ఇంకా చూడండి ఇలా వచ్చాయి. ఇదే సైజు చిన్న సైజు రొయ్యల్ని మనకి ఇక్కడ స్టార్లు కానీ లులు మాల్లో కానీ అమ్ముతారు. 80 గ్రాములు వచ్చి 90 రూపీస్ అట్లా సేల్ చేస్తారండి. ఇక మాకు చూడండి ఇవి అయితే ఇలా తీసుకోవడం వల్ల ఎంత తక్కువకి వచ్చాయో. ఇవి సుమారు మేము తీసుకునే దగ్గర 200 గ్రాములు తక్కువ 3 కిలోల దాకా వచ్చాయండి శుభ్రం చేసిన తర్వాత.
మీరు కాకినాడ కనుక వెళ్తే కనుక ఈ ప్లేస్కి ఒకసారి వెళ్ళండి. మాకైతే ఇక్కడ ఉప్పు చేపలు బాగానే అనిపించాయి. గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. అలానే మీకు ఇష్టమైన ఎండి చేపలో ఎండి చేప ఇష్టమో మాకు కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.